టీఆర్ఎస్ ప్రభుత్వం సొంత ప్రచారం కోసమే కాంగ్రెస్ చేపట్టిన ప్రాజెక్టులను రీడిజైన్ పేరిట మారుస్తుందని ఆరోపించారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. మహారాష్ట్రతో ఇంకా ఒప్పందం పూర్తి కాకముందే ఆర్భాటంగా ప్రాజెక్టులకు భూమి పూజ నిర్వహించారని అన్నారు. కరీంనగర్ జిల్లా కరువుతో అల్లాడుతున్నా కనీస నివారణ చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. ఎల్లంపల్లి మిడ్మానేర్ ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలోనే చేపట్టినవని గుర్తు చేశారు. నల్గొండలో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తే ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెసే లేదు. మహబూబ్నగర్ సంబంధించి చేసినా లేదా ఈరోజు ఇక్కడ మళ్ళీ నూతనంగా మీరు ఏదైతే ఈరోజు ఆ ఆనకట్ట కంటే ఎక్కువగా దేవాదుల బ్యారేజ్ కంటే తక్కువగా అన్నటువంటి పరిస్థితి, దానికి రూపకల్పన ఒక స్ట్రాటజీ లేదు. తెలంగాణ రాష్ట్రానికి జరిగే ప్రయోజనాలకు సంబంధించిన విషయంలో నువ్వు ఒక్కడికే శ్రద్ధ ఉంది, గౌరికి లేదా అనేటువంటి మాట అనడం పొరపాటు. తెలంగాణ ప్రజల హక్కుల రక్షణకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ ప్రయోజనాలను కాపాడడానికి ప్రభుత్వానికి అండగా ఉంటాయనే మాట కూడా మనం చేస్తా ఉన్నాం. ఈ 2 సంవత్సరాల కాలంలో తెలంగాణ పార్టీగా టీఆర్ఎస్ పార్టీగా మీరు సాధించింది ఓన్లీ ఆకర్ష్ ఆల్ పొలిటికల్ పార్టీస్ తప్ప అభివృద్ధికి సంబంధించి నిర్ణయాత్మకంగా నిర్మాణాత్మకంగా జరిగినటువంటి కార్యక్రమాలు శూన్యం అనే మాట సందర్భంగా చెప్తా ఉన్నాం. నీళ్లు కరీంనగర్, కాలువలు కరీంనగర్ నుంచి పోతాయి, రైతులు నష్టపోతారు కరీంనగర్ నుంచి. కానీ కరీంనగర్ నుంచి నీటి దోపిడీ తీసుకొని పోయి పక్క జిల్లాకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు. మేము ఎప్పుడు కూడా దానికి వ్యతిరేకం కాదు, కానీ నీ దృష్టి మొత్తం మెదక్ మీదనే పెట్టి మిగతా జిల్లాలన్నీ కూడా నాకు సంబంధం లేదన్నట్టు వ్యవహారం కనబడతా ఉంటుంటే చూస్తూ ఊరుకోమనే మాట ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇరిగేషన్ల గతంలో 90% ఇరిగేషన్ ఏరియా ఇస్తుందన్నటువంటి ఆకాంక్ష ఉంటే మా దగ్గర. అది ఇలా ఎల్లంపల్లి ఎక్కడిది, మిడ్మానేర్ ఎక్కడిది, ఇవన్నీ గతంలో నిర్మాణం చేపట్టినాయి. కాకపోతే ఇలా కొత్తగా దాన్ని తీసుకొచ్చి బీడీ కార్మికుల సమస్య ఎట్లా ఉన్నది, అప్పుడప్పుడు స్టేట్మెంట్ ఇస్తుంది మా కవితమ్మ. కార్మిక దినోత్సవం రోజు కమ్యూనిస్టులు అవసరం లేదంటది.